సార్ సుప్రీం వైఖరిపై ప్రతిపక్షాల విమర్శలు, రాష్ట్రాల రణబేరీలు. నిన్న మనం అదే ఈ గవర్నర్లకు సంబంధించి మేము రాష్ట్రపతికి గవర్నర్కు గడువు నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. కానీ విపరీతమైన నిరవధికమైన జాప్యం చేయడము, అలాగే కింద వేసుకొని కూర్చోవడం అంటే కుదరదు అని మేము చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు, ఉదాహరణకు స్టాలిన్, విజయన్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు అలా నిరవధిక జాప్యం చేయకూడదు అని మీరే చెప్తున్నారు. కానీ నిరవధిక జాప్యం చేస్తే దానికి విరుగుడు ఏంటి మరి? సో మీరు టెక్నికల్గా గడువు పెట్టకూడదు, కానీ గడువు ఎవరు పెట్టాలి? ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఈ గడువు సుప్రీంకోర్టు పెట్టలే, హోంశాఖ పెట్టింది గతంలో. ఈ గడువు పెట్టింది నిజానికి అమిత్ షా హోంమంత్రిగా ఉండగానే వాళ్ళు విడుదల చేసిన ఒక సర్క్యులర్ ఆధారంగానే సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మీద సిపిఐఎం పార్టీ కానీ, వాళ్లకు కేరళ ప్రభుత్వం ఉంది కదా ప్రస్తుతం, అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే వీళ్ళందరూ అసంతృప్తి వెలిబుచ్చారు. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, గవర్నర్లు చేసే తప్పు అని చెప్తూ కూడా దానికి విరుగుడు పరిష్కారం చెప్పకపోవడం బాగాలేదు. మేము షాకింగ్. సుప్రీంకోర్టు ద్వంద్వ వైఖరి తీసుకుంది. అయితే సుప్రీంకోర్టు ఒకటి సమర్థన కూడా పెట్టుకుంది. రాష్ట్రపతి పంపిన ప్రస్తావన విచారించడమే తప్పన్నారు, మేము విచారించడం సరైందే అని కూడా వాళ్ళు అంటున్నారు. కానీ దీని మీద మేము ఇది సవరించే వరకు పోరాటం ఆపమని స్టాలిన్ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. రాష్ట్రాలు మళ్ళీ సమావేశమై దీని మీద ఒక యుద్ధం, ఇది కూడా సరితో పాటు ఇది కూడా ఫెడరలిజం, ఈ కొరెసివ్ ఫెడరలిజం అంటున్నారే, నిర్బంధ సమాఖ్యతత్వం కుదరదు అని వాళ్ళు చెప్తున్నారు.